హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో బ్యాంకుకి సంబంధించినటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 7th April 2021. సో ఇక్కడ మనకు బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ప్రిపరేషన్ అండి. ఓకేనా, 30+. సో అన్లిమిటెడ్ యాక్సెస్ టు 30 బ్యాచెస్ అండి ఎవ్రీ మంత్ కూడా. ఓకేనా, ప్రతి నెల 30 బ్యాచ్లు అయితే స్టార్ట్ అవుతాయి. సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటారు. సో మరి యాక్సిలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ 2021 7th April స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రన్ విజయ్ సెట్ 2021 7th April 2021 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐ పిఓ 2021, టార్గెట్ ఐబీపీఎస్ పిఓ 2021 స్టార్ట్స్ ఆన్ 7th March. ఓకేనా, సో నెక్స్ట్ చూసినట్లయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అన్నట్టు అది. సో ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ 7th April, గురుకుల్ బ్యాచ్ ఫర్ ఐబీపీఎస్ 2021 ఎగ్జామ్ 7th April ఇది కూడా. మరి స్కాలర్షిప్ పోల్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ అయితే ఉంది. సో ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ బ్యాంక్ కంబాట్ ఎగ్జామ్ ఆన్ ఎవ్రీ సండే ఉంటుందండి 10 గంటలకి. సో దాంట్లో మీరు ఎన్రోల్ అవ్వాలంటే కంపల్సరీగా మన కోడ్ యూజ్ చేయండి RKT10. సో ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏ కోర్స్ తీసుకున్నా కూడా మీకైతే మంచి బ్యాచ్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి. సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. మన కోడ్ యూజ్ చేయండి RKT10, మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 7వ తారీఖు 4వ నెల 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుందామండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఈరోజు, ఎవరు కూడా మిస్ చేయొద్దు. అంతేకాకుండా ఫ్రెండ్స్, సో రానున్నటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు, గ్రూప్స్ ఉద్యోగాలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, సో కావాలి అనుకున్న వారైతే తప్పనిసరిగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ చాలామంది తీసుకున్నారు ఇప్పటికే. సో మీకు కూడా కావాలంటే సో నంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి 25 రూపీస్ సెండ్ చేసి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని, సో డేట్ అండ్ టైం కనిపించే విధంగా ఆ స్క్రీన్ షాట్ని నా వాట్సాప్కి పంపినట్లయితే సో మీకు 1 అవర్లో PDF వస్తుంది. అంతేకాకుండా మీరు అకాడమీలో కూడా ఫ్రెండ్స్ ప్రతిరోజు జనరల్ స్టడీస్ పైన, అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ పైన ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నానండి. సో మీరు ఎంత చదివారు, మీరు ఎంత స్కోర్ చేయగలరో మీది మీకు తెలుసుకునే విధంగా సో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫ్రీ టెస్ట్ ఫ్రెండ్స్, 1 రూపీ కూడా ఛార్జ్ అనేది లేదు. సో సింపుల్గా రాయొచ్చు. ఏ విధంగా అంటే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా, అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేయగానే కేటగిరీ అడుగుతుంది. కంపల్సరిగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీనే సెలెక్ట్ చేసుకోండి. సో చేసిన వెంటనే ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేసి సో అక్కడ RKT10 అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఇది కనుక కొడితే అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఫ్రీగా చూడవచ్చు. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అన్నీ కూడా, ఆన్లైన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు ఫ్రీగా చూసేటువంటి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. మంచి అవకాశం ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 1. క్రికెట్ నియంత్రణ మండలి అవినీతి నిరోధక విభాగము చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది? సో క్రికెట్ నియంత్రణ మండలి అవినీతి నిరోధక విభాగము చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షబ్బీర్ హుస్సేన్. వివరాలు చూద్దాం. భారత క్రికెట్ నియంత్రణ మండలి అవినీతి నిరోధక విభాగానికి సంబంధించి చీఫ్గా గుజరాత్ మాజీ డీజీపీగా ఉన్నటువంటి షబ్బీర్ హుస్సేన్ షకాదామ్ను నియమించడం అయితే జరిగింది. ఓకేనా, సో ఈయన ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి. మరి ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న అజిత్ సింగ్ స్థానంలో షబ్బీర్ బాధ్యతలు అయితే చేపడతారని April 5న BCCI తెలిపింది. మరి 3 ఏళ్ల నాటి నుండి ACU చీఫ్గా పనిచేస్తున్న అజిత్ సింగ్ పదవి కాలము March 31న ముగిసింది. 2010లో రిటైర్ అయిన 70 ఏళ్ల షబ్బీర్ హుస్సేన్ 10 ఏళ్ల పాటు SR గ్రూప్లో సలహాదారుడిగా పనిచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ లోక్పాల్ సెర్చ్ కమిటీలో కూడా ఈయన సభ్యులుగా ఉన్నటువంటి అనుభవం అయితే ఉంది. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. మరి స్టాటిక్ జీకే అబౌట్ BCCI చూద్దాము. ఓకేనా, మరి దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి BCCIని? 1928వ సంవత్సరంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి వాంకడే స్టేడియం. ఎక్కడుంది వాంకడే స్టేడియం? ముంబైలో కలదు. మరి ప్రెసిడెంట్ ఎవరండి? BCCI ప్రెసిడెంట్ ఎవరంటే ప్రస్తుతము సౌరవ్ గంగూలీ. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజీవ్ శుక్లా. కార్యదర్శి జే షా. ఓకేనా, సెక్రటరీ అన్నాడు. BCCI సెక్రటరీ జే షా.
మరి మెన్స్ టీం కోచ్గా ఎవరున్నారంటే రవిశాస్త్రి గారు. ఉమెన్స్ క్రికెట్ టీం కోచ్గా ఎవరున్నారంటే ఊర్కేరి రామన్ అనేటువంటి మహిళ ప్రస్తుతము ఉమెన్స్ టీం కోచ్గా కొనసాగుతున్నారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల మేనేజింగ్ డైవర్జెంట్ రికవరీస్ ఏంటండి అది మేనేజింగ్ డైవర్జెంట్ రికవరీస్ పేరుతో ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని విడుదల చేసింది. మరి దీనిలో భారత జీడిపి 2022 ఆర్థిక సంవత్సరానికి ఎంత ఉండబోతుంది అంటూ అంచనా వేస్తున్నారు. మరి సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ బి 12.5% ఉండబోతుందంటూ ఇక్కడ మనకి ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరిగింది. ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్యనిధి. ఓకే, వివరాలు చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల మేనేజింగ్ డైవర్జెంట్ రికవరీస్ పేరుతో ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని విడుదల చేయడం అయితే చూడవచ్చు. మరి నివేదిక యొక్క ముఖ్యమైన ఫలితాలు కనుక చూసినట్లయితే ప్రస్తుతము 2022 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 12.5% ఉంటుందని నివేదిక అంచనా వేసింది. మరి ఇది జనవరి 2021లో 11.5% మునుపటి ప్రొజెక్షన్ కంటే 1% ఎక్కువగా ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో మరియు అధునాతన ఆర్థిక వ్యవస్థల యొక్క ఉన్నత సమూహాలలో కూడా అత్యధికంగా ఇక్కడైతే మనము చెప్పుకోవచ్చు. అలాగే 2023 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి ప్రొజెక్షన్ 6.8 నుంచి 6.9% వరకు కూడా పెంచబడుతుంది అంటూ ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మరి అంతకుముందు ఐఎంఎఫ్ భారత వృద్ధి రేటు 6.8గా ఉంటుందని కూడా అంచనా వేసింది. ఓకేనా. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఐఎంఎఫ్. ఓకేనా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి? ఇది కూడా ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థగా ఉంటుంది. మరి ఏర్పాటు 27 డిసెంబర్ 1945 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ DC. సభ్య దేశాలు వచ్చేసి 190 ఉన్నాయండి మొత్తం ఇందులో సభ్య దేశాలు. మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జియోవా. మరి ముఖ్య ఆర్థికవేత్త చీఫ్ ఎకనమిస్ట్ ఎవరంటే గీతా గోపీనాథ్ గారు, భారత సంతతి మహిళ. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ప్రతి సంవత్సరము ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఈ రోజే ఏప్రిల్ 7వ తారీఖు. ప్రతి సంవత్సరము ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య సంస్థ జరుపుకుంటుంది. మరి ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఈ క్రింది థీమ్ క్రింద జరుపుకుంటారు. ఏంటండి థీమ్ ఏంటి మరి? బిల్డింగ్ ఏ ఫేరియర్ హెల్దియర్ వరల్డ్ ఫర్ ఎవ్రీవన్ అనేటువంటి థీమ్ అయితే ఉంది 2021 సంవత్సరానికి గాను. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం గురించి చూద్దాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏప్రిల్ 7న జరుపుకుంటారు. ఎందుకంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మొదటి ప్రపంచ ఆరోగ్య సభను ఏప్రిల్ 7, 1948న నిర్వహించింది. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఆరోగ్యానికి ప్రధాన ప్రాముఖ్యత ఉన్నటువంటి అంశంపైన ప్రపంచ దృష్టిని ఆకర్షించే అవకాశంగా భావించబడుతుంది. మరి మొదటి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని 1950లో పాటించడం అయితే మనం చూడవచ్చు. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవము WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క 11 అధికార ప్రపంచ ఆరోగ్య ప్రచారాలలో ఒకటిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే. మరి దీని ఏర్పాటు ఎప్పుడు చేశారండి? యాక్చువల్గా స్టాటిక్ జీకే ఏంటి అంటే ఇండియన్ హెల్త్ మినిస్ట్రీ, ఓకేనా, భారతదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి స్టాటిక్ జీకే చూద్దాం ఇప్పుడు. ఓకేనా. భారత హెల్త్ మినిస్ట్రీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆరోగ్య మరియు సంక్షేమ మంత్రిత్వ శాఖని 1976వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన కార్యాలయము క్యాబినెట్ సెక్రటేరియట్ న్యూఢిల్లీలో ఉంది. కేంద్ర మంత్రి ఎవరంటే హర్షవర్ధన్ గారు. మరి సహాయ మంత్రి కూడా ఉంటారు కదా, ఎవరు? అశ్విని కుమార్ చౌబే. హెల్త్ సెక్రటరీ ఎవరంటే రాజేష్ భూషణ్. మరి స్వాతంత్ర భారతదేశంలో మొదటి ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వారు రాజ్ కుమారి అమృత్ కౌర్. ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ఇక్కడ భారత స్వాతంత్ర సమయంలో మొట్టమొదటి క్యాబినెట్లో ఉన్నటువంటి ఏకైక మహిళ ఎవరు? రాజ్ కుమారి అమృత్ కౌర్ గారిగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ వన్ చూద్దాం. కప్ప స్టెమ్ సెల్స్ నుండి రోబోట్లు తయారు చేస్తున్న దేశం ఏది? కప్ప స్టెమ్ సెల్స్. ఓకేనా.
సో మరి దీని నుంచి రోబోట్లను తయారు చేస్తున్న మొట్టమొదటి దేశము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, అమెరికా దేశము. సో చిన్నపిల్లలకు పుట్టగానే బొడ్డు తాడు అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, అయితే ఆ బొడ్డు తాడును తీసేసి ఇప్పుడు కొత్తగా స్టెమ్ సెల్ బ్యాంక్స్ అని వస్తున్నాయండి. ఓకేనా, సో వారు ఏంటంటే అందులో భద్రపరుస్తారు. మరి ఎందుకోసం ఆ యొక్క స్టెమ్ సెల్స్ ఎందుకోసం ఉపయోగిస్తారంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లవాడికి బాలుడికి లేదా బాలికకి ఎవరికైనా కావచ్చు, సో ఆ పాపకి లేదా బాబుకి ఫ్యూచర్లో ఏమైనా అనుకోని అతిపెద్ద రుగ్మతలు ఏమైనా సంభవించినప్పుడు ఆ స్టెమ్ సెల్స్లో ఉండేటువంటి సెల్స్ని ఆధారంగా చేసుకొని వీరికి నయం చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఫర్ ద ఫస్ట్ టైం కప్ప స్టెమ్ సెల్స్ నుండి రోబోట్లను తయారు చేస్తున్న దేశం ఇది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, అమెరికా. వివరాలు చూద్దాం. కొత్త జీవన రోబోను రూపొందించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కప్పల మూల కణాలను అంటే స్టెమ్ సెల్స్ను ఉపయోగించారు. ఈ రోబోట్లకు జీనో బోర్డ్స్, ఏం పేరండి ఇంపార్టెంట్ క్వశ్చన్, జీనో బోర్డ్స్ అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. మరి జెనో బోర్డ్స్ కప్ప కణాల నుంచి తయారవుతాయి. రోబోట్ను రూపొందించడానికి దాని కణాలను సరఫరా చేసిన జెనోపస్ లెవిస్ కప్ప పేరు మీదుగా వాటికి పేరు పెట్టారు. ఏ కప్ప నుంచి తీసుకున్నారండి, జెనోపస్ లెవిస్. సో మరి ఒక జెనోపస్ లెవిస్ అనేది ఒక ఆఫ్రికన్ కప్ప. ఓకేనా, ఏ దేశానికి చెందిందండి, ఆఫ్రికన్ కప్ప. మరి ఈ రోబోట్లను వ్యాధులను గుర్తించడానికి మరియు శరీరంలోని నిర్దిష్ట ప్రాంతాలకు మందులను పంపిణీ చేయడానికి ఉపయోగిస్తారు. జెన్ బోట్లు 1 మిల్లీమీటర్ కంటే తక్కువ పొడవు ఉంటాయి ఫ్రెండ్స్. 1 మిల్లీమీటర్ కంటే కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇవి 500 నుంచి 1000 జీవన కణాలను కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి జెనోబోట్లు వేరువేరు ప్రాథమిక ఆకృతులలో వస్తాయి మరియు సరళ లేదా వృత్తాకార దిశలలో తమను తాము కూడా స్క్రూట్ చేసుకోగలవు, అంటే వాటిని అవే తిప్పుకోగలవు. ఓకే, నెక్స్ట్ వన్. 6 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి రోగులకు చికిత్స చేయడానికి ADHD ఔషధాన్ని ఏ దేశము ఆమోదించడంతో తీవ్ర వివాదాలైతే తలెత్తాయి. ఎందుకోసం మరి ఈ యొక్క ADHD అనేటువంటిది ఏంటి, దాన్ని మనం ఏ పేరుతో పిలుస్తాము, ఈ యొక్క ఔషధాన్ని ADHD? సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ అండి, అమెరికాలో దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది, ఆమోదించడం జరిగింది. వివరాలు చూద్దాం. 6 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి రోగులకు, చిన్న వయసు ఉన్నటువంటి రోగులకు చికిత్స చేయడానికి AD యొక్క ఔషధాన్ని US యొక్క FDA ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇటీవల ఆమోదించింది. మరి ADHD అనేది ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. సో ఈ యొక్క డిజార్డర్ ఉన్న వారికి ఈ యొక్క ఔషధాన్ని ఉద్దీపన మందులుగా అనేక ఔషధాల సమూహానికి చెందినది, అంటే వారికి ఈ మందునైతే ఇవ్వడము జరుగుతుంది. సో మరి ఈ మందులు మెదడు యొక్క కార్యాచరణను పెంచడం కోసం పనిచేస్తాయి, అంటే మెదడుని యాక్టివ్ చేస్తాయి. ఓకేనా, మరి ADHD ఔషధాన్ని FDA ఆమోదించడంతో యుఎస్లో అనేక వివాదాలైతే తలెత్తాయి. 10 ఏళ్లలో FDA ఆమోదించిన మొదటి ADHD ఔషధంగా దీన్ని అయితే గుర్తించవచ్చు. అంటే దీనివల్ల చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా ఉంటాయంటూ దీనిపైన ఆందోళన అయితే చేయడం జరుగుతుంది సో సామాన్య ప్రజలు. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము అర్బన్ ప్రెమిసెస్ రెంట్, ఓకేనా, అర్బన్ ప్రెమిసెస్ రెంట్ ఆర్డినెన్స్ బిల్లు తీసుకొచ్చినటువంటి రాష్ట్రం ఏది, ఆమోదించడం జరిగింది బిల్లుకి. మరి అర్బన్ ప్రెమిసెస్ రెంట్ బిల్ అంటే ఏంటి ఫ్రెండ్స్, రెంటు ఫ్రెండ్స్. ఓకేనా, ఒక ప్రాంతంలో మనం రెంట్ ఉండాలంటే ఖచ్చితంగా ఎంత రెంట్ ఉండాలి ఏంటి అనేది ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి మనం కంపల్సరిగా. మరి ఇలాంటి ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి అంటే ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. ఓకేనా, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్. ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఇటీవలే అర్బన్ ప్రామిసెస్ రెంట్ ఆర్డినెన్స్ 2021 యొక్క ఉత్తరప్రదేశ్ నియంత్రణను ఆమోదించడం అయితే జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క ఆర్డినెన్స్ని అయితే ఆమోదించింది. మరి ఈ ఆర్డినెన్స్ అద్దె వివాదాలను తగ్గిస్తుంది. ఆర్డినెన్స్ యొక్క ముఖ్య లక్షణాలు చూద్దాము. ఆస్తిని అద్దెకి ఇవ్వడానికి ఒప్పందంపై సంతకం చేయడము ఆర్డినెన్స్ తప్పనిసరి చేస్తుంది. అద్దెదారు మరియు యజమాని రెండింటి ప్రయోజనాలను పరిరక్షించడానికి జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అద్దె తీసుకునేటువంటి వ్యక్తి అద్దె క్లియర్గా ఇవ్వడానికి, అద్దెకి ఇచ్చేటువంటి క్లియర్గా అద్దెను వసూలు చేయడానికి సో ఇదైతే మనకు యూజ్ అవుతుందంటూ ప్రభుత్వం మెన్షన్ చేసింది. మరి స్టాటిక్ జీకే అబౌట్ ఉత్తరప్రదేశ్. ఏర్పాటు 24 జనవరి 1950. రాజధాని లక్నో.
ఓకేనా. సో మీకు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే లక్నో అనేటువంటి పట్టణము ఏ నది ఒడ్డున ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ యొక్క ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో పట్టణము ఏ నది ఒడ్డున ఉంది? ఆన్సర్ చేయాలి. మరి మొత్తం జిల్లాలు 75 ఉన్నాయండి. అత్యధిక జిల్లాలు కలిగినటువంటి రాష్ట్రము ఉత్తరప్రదేశ్. రాష్ట్ర గవర్నర్ గారు ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధాన న్యాయమూర్తి గోవింద్ మథూర్. మరి న్యాయ పరిధి ఏంటండి? సో హైకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఉత్తరప్రదేశ్ అంటే అలహాబాద్ అండి. లక్నో రాజధాని అయినప్పటికీ కూడా ప్రధాన కార్యాలయము అలహాబాద్లో ఉంటుంది. హైకోర్టు బెంచ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే విధానసభ 403, విధాన పరిషత్ 100 ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు మొత్తము ఎన్నన్నట్టు 503 అని అర్థం ఇక్కడ. ఓకేనా. మరి అత్యధిక అసెంబ్లీ స్థానాలు కలిగినటువంటి రాష్ట్రంగా కూడా రికార్డ్ అయితే ఉంది. లోక్సభ 80, రాజ్యసభ 31. ఇవి కూడా అత్యధికంగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జనాభా ప్రాతిపాదికనైతే డిసైడ్ చేయడం జరుగుతుంది, గమనించాలి. మరి వైశాల్య పరంగా చూసినట్లయితే 4వ స్థానంలో ఉంది. జనాభా పరంగా మొదటి స్థానంలో ఉందండి. ఆల్మోస్ట్ 20 crores దాటేసింది. నెక్స్ట్ అక్షరాస్యత చూసినట్లయితే 67.68%. లింగ నిష్పత్తి 912. ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది ఉన్నారండి? 912 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఓకే. నెక్స్ట్ వన్. భారత రక్షణ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉత్పత్తికి ప్రైవేట్ రంగ సంస్థలతో భాగస్వామ్యం కోసము డిఆర్డిఓ ఏర్పాటు చేసినటువంటి ప్రోగ్రామ్ ఏంటి? ఓకేనా. అంటే డిఆర్డిఓ ఇంతకుముందు మనము ఇస్రోది చూసాం ఫ్రెండ్స్. ఇస్రో ఏంటండి? ఇస్రో ప్రైవేట్ భాగస్వామ్యాలను కోరుతుంది. అంటే ప్రైవేట్ కంపెనీలు కూడా ఇకపైన అంతరిక్ష ప్రయోగాలు అయితే చేయవచ్చు అంటూ దాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ అంటే ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం ఇచ్చారు. అదేవిధంగా రక్షణ పరిశోధన సంస్థ అయినటువంటి డిఆర్డిఓ కూడా ఒక ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేసింది. సో ఈ ప్రోగ్రాం ప్రకారము ఆయుధాలు, రక్షణ, క్షిపణి వ్యవస్థను ఏ ప్రైవేట్ సంస్థ అయినా కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఆ ప్రోగ్రామ్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ ఇటీవల ప్రైవేట్ రంగ సంస్థలకు క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి మరియు ఉత్పత్తి చేయడానికి అనుమతించింది. అలాగే వారు క్షిపణిలో ఉత్పత్తిలో డిఆర్డిఓతో భాగస్వామ్యం కూడా చేయవచ్చు. డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ ప్రోగ్రామ్ క్రింద ఇది జరుగుతుంది. మరి నిలువుగా ప్రారంభించిన అంటే లాటరల్గా ప్రారంభించిన షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కోసం సంస్థ ఇప్పటికే బిడ్లను కూడా అందుకుంది. ఓకేనా. సో మరి దీనితో డిఆర్డిఓ ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పొందిన మొదటి క్షిపణి కార్యక్రమంగా VLSRSAM అయితే మారినట్లుగా తెలుస్తుంది. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో మొదటిసారిగా ఏ క్షిపణి నుంచిందండి ఈ యొక్క భాగస్వామి కోసం అంటే VLSRSM అంటే ఏంటి? వర్టికల్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ కోసం ఆల్రెడీ బిడ్లు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, ప్రతి లిస్టెడ్ కంపెనీకి తప్పనిసరిగా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్పర్సన్ పదవులు వేరువేరుగా ఉండాలనేటువంటి నిబంధన పొడిగించామని తెలిపిన సంస్థ పేరేంటి? ఓకేనా. ప్రతి సంస్థకి ఇకపైన ఒక మేనేజింగ్ డైరెక్టర్ MD ఉంటారు మరియు చైర్పర్సన్ ఉంటారు. ఇంతకుముందు ఏ విధంగా ఉండేది? ఇద్దరు మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ అని ఉండేవారు. సో ఇప్పుడు ఆ విధంగా ఉండదు. ఓకే. మరి ఏ సంస్థ ఇది తేల్చి చెప్పడం జరిగింది అంటే ఆప్షన్ సి, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. ఓకేనా. వివరాలు చూద్దాం. మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్పర్సన్ పదవులను వేరు చేయడానికి గడువును పొడిగించబోమని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏప్రిల్ 1, 2020లో చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ పాత్రలను వేరు చేయాలని సెబీ భారతీయ కంపెనీలను కోరింది. ఏదేమైనా సమ్మతి కోసము 2 సంవత్సరాల కాలపరిమితిని అయితే అందించబడింది. సో ఇప్పుడు రెగ్యులేటర్ ఈ గడువును పొడిగించవద్దని హెచ్చరిక జారీ చేసింది. 2020 డిసెంబర్ చివరి నాటికి ఈ ప్రకటన వస్తుందని టాప్ 500 సంస్థల్లో 53% మాత్రమే ఈ నిబంధనలు పాటించాయి. ఎప్పుడు వచ్చిందండి ఇది? 2020 డిసెంబర్లోనే చెప్పారు. కానీ ఇంకా 53% మాత్రం సంస్థలు మాత్రమే ఇది అవలంబించడము చూడవచ్చు. మరి పాత్రలను ఎందుకు వేరు చేయాలి? ఓకేనా. మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్మన్ ఎందుకు వేరు చేయాలి చూద్దాం. పాత్రలను వేరు చేయడంలో ప్రధాన లక్ష్యము మెరుగైన మరియు మరింత సమతుల్య పాలనా నిర్మాణాన్ని అందించడము. ఓకే. నెక్స్ట్ వన్,
35వ ఎడిషన్ ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో భారతదేశం నుంచి ముఖేష్ అంబానీకి లభించినటువంటి స్థానము ఎంత? ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ ఇండెక్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ 10వ స్థానంలో ఉన్నారండి. ఓకే, ఎన్నవ స్థానము? 10వ స్థానము. వివరాలు చూద్దాం. Amazon.com వ్యవస్థాపకులు జెఫ్ బోజెస్ ఫోర్బ్స్ ప్రకటించినటువంటి వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితాలో వరుసగా 4వ సంవత్సరం కూడా అగ్రస్థానంలో నిలిచారు. మరి భారతదేశం యొక్క ధనవంతుడైనటువంటి బిలియనియర్ ముఖేష్ అంబానీ మొత్తము నికర విలువ $84.5 బిలియన్ తో 10వ స్థానంలో ఉన్నారు. మరి 35వ ఎడిషన్ ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో ఏప్రిల్ 6, 2021న విడుదలైంది. ఇందులో రికార్డు స్థాయిలో 2755 బిలియనీర్లు అయితే ఉన్నారు. మార్చి 5, 2021 నుండి స్టాక్ ధరలు మరియు మార్పిడి రేట్లను ఉపయోగించి సంపద ఆధారంగా జాబితానైతే తయారు చేయడాన్ని మనమైతే చూడవచ్చు. ఇందులో ఈసారి అదానీ కూడా ఉండడం అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాము. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఎవరు నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదము తెలిపింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, తరుణ్ బజాజ్. ఓకే, వివరాలు చూద్దాం. ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో కొత్త రెవెన్యూ కార్యదర్శిగా తరుణ్ బజాజ్ నియామకానికి కేంద్ర ప్రభుత్వము ఆమోదము తెలిపింది. సో నెక్స్ట్ వన్ కనుక గమనించినట్లయితే, సో మరి దీనికి ముందు 1988 బ్యాచ్కి చెందినటువంటి హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి బజాజ్ 2020 ఏప్రిల్ 30 నుంచి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా వ్యవహరించారు. 1987 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ ఐఏఎస్ అధికారి అజయ్ సేతును కొత్తగా నియమించడానికి కూడా మంత్రివర్గము ఆమోదం తెలిపింది. బజాజ్ స్థానంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా సో ఇకపైన అజయ్ సేత్ అయితే ఉంటారు. సో నెక్స్ట్ వన్ చూద్దామండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 2021 సంవత్సరానికి బ్రిక్స్ ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భారతదేశము. వివరాలు చూద్దాం. భారతదేశం ఇటీవల బ్రిక్స్ ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చింది. 2021లో భారత అధ్యక్షతన జరిగిన మొదటి బ్రిక్స్ సమావేశం ఇది. 2021 బ్రిక్స్ చైర్పర్సన్గా కొనసాగింపు ఏకీకరణ మరియు ఏకాభిప్రాయం ఆధారంగా ఇంట్రా బ్రిక్స్ సహకారాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని భారతదేశము లక్ష్యంగా పెట్టుకుంది. మరి సమావేశంలో నాయకులు క్రింది చర్చలు అయితే జరిపారు. గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ మరియు కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందన, కొత్త అభివృద్ధి బ్యాంక్ కార్యకలాపాలు, సామాజిక మౌలిక సదుపాయాల ఫైనాన్సింగ్, డిజిటల్ టెక్నాలజీ ఉపయోగము, కస్టమ్స్ సంబంధిత సమస్యలపై సహకారము, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్కరణలు, నెక్స్ట్ ఆర్థిక చేరిక, ఎస్ఎంఈల కోసము ఫిన్టెక్ ఏర్పాటు, బ్రిక్స్ బ్యాండ్ ఫండ్. ఓకే, నెక్స్ట్ బ్రిక్స్ ర్యాపిడ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఛానల్ అనేటువంటి అంశాలపైన అయితే వీరు చర్చించడం అయితే జరిగింది. భారతదేశంలోనే ఇది జరిగింది. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. సో అడిషనల్ క్వశ్చన్స్ అన్ని కూడా నిన్నటువంటి చూడాలి, గమనించాలి, మీకు రివ్యూ అయితే అవుతుంది. టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగే భారత షూటింగ్ జట్టు నుంచి ఎంతమంది భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు అంటే 15 మంది. అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య నిర్వహించిన టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగానికి కలియంద పునాచా విజేతగా నిలిచారు. మరి ఈ క్రీడాకారుడు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆంధ్రప్రదేశ్. క్రింది వారిలో విమల శాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారము అందుకున్నటువంటి ప్రముఖ అభ్యుదయ కథా రచయిత ఎవరు? మరి సరైన సమాధానం ఏంటంటే ఆప్షన్ ఏ అండి, కేతు విశ్వనాథ రెడ్డి. ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఈ 9 దేశాల విద్యామంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించారు అంటే ఆప్షన్ బి, సంజయ్ ధోత్రే. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశము మొదటిసారిగా అధునాతన నిఘా విధానము ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించారు అంటే భారతదేశము. నెక్స్ట్, మన దేశంలో జాతీయ సముద్ర దినోత్సవాన్ని 1964 నుంచి ఏ రోజున నిర్వహించడం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఏప్రిల్ 5. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏ వేదికపై నిర్వహించబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి, ఉజ్బెకిస్తాన్. ఇటీవల కేంద్రపాలిత ప్రాంతము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి తులిప్ ఫెస్టివల్ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి, జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్, దృష్టిలోపం ఉన్న వారికి వారి సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి టచ్ సెన్సిటివ్ వాచ్ను అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ సిద్ధార్థ పాండా విశ్వరాజ్ శ్రీవాస్తవ ఏ ఐఐటికి చెందినవారంటే ఐఐటి కాన్పూర్. నెక్స్ట్, ఇటీవల ప్రకటించిన 30వ
డీజీ బిర్లా అవార్డుకు ఎంపికైన సుమన్ చక్రవర్తి ఏ రంగంలో ప్రముఖ వ్యక్తి అంటే ఆప్షన్ బి పరిశోధకులు. నెక్స్ట్ డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ అయితే మనం చూద్దామండి. ఇప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. రాచరిక రాష్ట్రాల ఏకీకరణ తర్వాత భారతదేశంలో ఈ క్రింది ప్రదేశాలలో అప్పటికి ఫ్రాన్స్ కాలనీలు ఉన్నాయి. అంటే రాజరిక రాష్ట్రాల ఏకీకరణ అంటే ఏంటి ఫ్రెండ్స్? రాజరిక రాష్ట్రాలు అంటే ఏంటి? సంస్థానాలు. ఓకేనా? సో ఐ థింక్ 563 సంథింగ్ ఉండేది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత సంస్థానాలు అన్నీ కూడా భారతదేశంలో విలీనమయ్యాయి. అయినా కూడా అప్పటి వరకు కొన్ని ప్రాంతాలు ఇంకా ఫ్రాన్స్ వారి ఆధీనంలోనే ఉన్నాయి, ఫ్రెంచ్ వారి ఆధీనంలో. మరి అవేంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఓకేనా? పాండిచ్చేరి, కరైకల్ మరియు చందర్ నాగోర్ అనేటువంటి ప్రాంతాలు. నెక్స్ట్ వన్, రెండవ బర్మీస్ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ఎవరితో జరిగిందండి ఇది? బ్రిటిష్ వారితో. ఓకేనా? వారి యొక్క వలసవాదాన్ని ఏర్పాటు చేయడానికి వాణిజ్యం కోసం అయితే యుద్ధం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 1852 రెండవ బర్మీస్ యుద్ధము. నెక్స్ట్, బర్మాలోని మాండలే జైలుకు బాల్ గంగాధర్ తిలక్ ఏ సంవత్సరంలో శిక్ష విధించడం అయితే జరిగింది? శిక్ష విధించి ఇక్కడ పంపారండి. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ బి, 1908వ సంవత్సరము. నెక్స్ట్ వన్, ఏ తేదీన సైమన్ కమిషన్ బొంబాయికి రావడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ సి, 3 ఫిబ్రవరి 1928వ తేదీన ముంబైకి రావడం జరిగింది. మరి బ్రిటిష్ వారు సైమన్ కమిషన్ని ఎందుకు వేశారు? రీజన్ ఏంటి? ప్లస్ ఏ సంవత్సరంలో వేశారు? ఓకేనా? సైమన్ కమిషన్ ఆన్సర్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? సో మీకు తెలిసింది చెప్పండి లేదా అడగండి, చెప్తాను. ఓకేనా? సో మరి 1928లో మాత్రము విజిట్ చేయడం అయితే జరిగింది భారతదేశంలోని ముంబైకి. ఎక్కడికి చేశారండి? ముంబైకి విజిట్ చేయడం అయితే జరిగింది ప్రజాభిప్రాయ సేకరణకు. ఓకేనా? ఈ సమయంలోనే సైమన్ గో బ్యాక్ అనేటువంటి నినాదం కూడా ఇవ్వడము జరిగింది. ఓకే? నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వ్యక్తిగత సత్యాగ్రహం ప్రారంభించినది ఎవరు? వ్యక్తిగత సత్యాగ్రహము ప్రారంభించినది ఏంటండి? మరి అది ఆప్షన్ సి అండి, మాట్లాడే హక్కును నిర్ధారించండి అనే అంశాన్ని తెలియచేయడం అయితే జరుగుతుంది. వ్యక్తిగత సత్యాగ్రహము. మరి భారతదేశంలో వ్యక్తిగత సత్యాగ్రహము మొదటగా ప్రారంభించిన వ్యక్తి ఎవరు? మహాత్మా గాంధీ అయితే కాదండి. సో ఎవరు మరి? ఓకేనా? మహాత్మా గాంధీ అయితే కాదు. సో వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ చేయాలి. ఎందుకోసం అండి ఇది? మాట్లాడే హక్కును నిర్ధారించండి అనేటువంటి అంశాన్ని పెట్టుకొని. ఓకే? నెక్స్ట్ వన్, 1907లో భారత వికేంద్రీకరణపై వేసిన రాయల్ కమిషన్ సభ్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రమేష్ చందూర్ దత్. నెక్స్ట్ వన్, 1933లో కలకత్తా సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, నెల్లీ సేన్ గుప్తా. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిలో బ్రిటిష్ సామ్రాజ్యంలో BA డిగ్రీ పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు? డిగ్రీ పట్టా పొందినటువంటి మొట్టమొదటి మహిళ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో. ఆన్సర్ ఆప్షన్ డి అండి, కదంబిని గంగూలీ. ఓకే? నెక్స్ట్ వన్, కలకత్తా మరియు డైమండ్ హార్బర్ మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైన్ను ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 1851వ సంవత్సరంలో స్థాపించారు. మరి దీని స్థాపకులు ఎవరు? ఏ బ్రిటిష్ గవర్నర్ హయాంలో దీన్నైతే స్థాపించడము జరిగింది? 1951లో. నెక్స్ట్ వన్, గాంధీజీకి దేశ పితామహుడు, జాతిపిత లేదా దేశ పితామహుడు అనేటువంటి బిరుదు క్రింది వారిలో ఎవరు ఇవ్వడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి, సుభాష్ చంద్రబోస్. ఓకే? ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. సో ఇంతటితో ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేసామండి విత్ స్టాటిక్ జీకే, అడిషనల్ బిట్స్ అండ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్. ప్రతిరోజు కూడా క్లాస్ అయితే ఉంటుందండి, ఎవరు కూడా మిస్ చేయదు. అంతేకాకుండా ఈరోజు 9 గంటల నుంచి 10 గంటల వరకు ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పైన, జనరల్ స్టడీస్ పైన ఉచితంగా మీరు రాయాలి అనుకుంటే అన్అకాడమీ యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మన ఇన్విటేషన్ కోడ్ ఏదైనా ఒక క్లాస్ ఓపెన్ చేసి మన ఇన్విటేషన్ కోడ్ RKT10 అన్ని క్యాప్స్లో ఉండాలి. RKT10 అనే కోడ్ యూజ్ చేస్తే అన్నీ కూడా అన్లాక్ అవుతాయి. ఫ్రీగా ఉచితంగా చూడవచ్చు అందరూ కూడా. వెంటనే మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. క్విక్ రివ్యూ చూద్దాం. క్రికెట్ నియంత్రణ మండలి అవినీతి నిరోధక విభాగం చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, షబ్బీర్ హుస్సేన్. నెక్స్ట్ వన్ చూద్దాము.
అంతర్జాతీయ ద్రవ్యనిధి ఇటీవల మేనేజింగ్ డైవర్జెంట్ రికవరీస్ పేరుతో ప్రపంచ ఆర్థిక దృక్పథాన్ని విడుదల చేసింది. దీనిలో భారతదేశ జీడిపి 2022 ఆర్థిక సంవత్సరానికి ఎంత అంచనా వేస్తున్నారు? ఆన్సర్ 12.5. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు? ఈ రోజే ఫ్రెండ్స్, ఏప్రిల్ 7. నెక్స్ట్ వన్ చూద్దాం. కప్ప స్టెమ్ సెల్స్ నుంచి రోబోట్లు తయారు చేస్తున్న దేశం అమెరికా అండి. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. 6 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసు ఉన్న రోగులకు చికిత్స చేయడానికి ADHD ఔషధాన్ని ఏ దేశము ఆమోదించడంతో తీవ్ర వివాదాలు తలెత్తాయి. ఎక్కడండి? ఏ దేశము? అమెరికా. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము అర్బన్ ప్రామిసెస్ రెంట్ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదించింది? ఉత్తరప్రదేశ్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రక్షణ క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఉత్పత్తికి ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం కోసం DRDO ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ ఏంటండి? ఆప్షన్ ఏ డెవలప్మెంట్ కమ్ ప్రొడక్షన్ పార్ట్నర్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రతి లిస్టెడ్ కంపెనీకి తప్పనిసరిగా మేనేజింగ్ డైరెక్టర్ మరియు చైర్పర్సన్ పదవులు వేరువేరుగా ఉండాలనే నిబంధన పొడిగించమని తెలిపిన సంస్థ ఏంటండి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ అంటారు. నెక్స్ట్ వన్. 35వ ఎడిషన్ ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో భారతదేశం నుంచి ముఖేష్ అంబానీకి లభించిన స్థానము 10వ స్థానము. మరి మొదటి స్థానంలో జెఫ్ బోజెస్ ఉన్నారు. ఓకేనా, అమెజాన్ CEO. నెక్స్ట్. ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా ఎవరిని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆన్సర్ తరుణ్ బజాజ్. 2021 సంవత్సరానికి బ్రిక్స్ ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది అంటే భారతదేశము. నెక్స్ట్. అడిషనల్ బిట్స్ క్విక్ రివ్యూ. టోక్యో ఒలింపిక్స్ 2021లో జరిగే భారత షూటింగ్ జట్టు నుంచి ఎంతమంది దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారంటే ఆప్షన్ సి 15. అంతర్జాతీయ టెన్నిస్ సమైక్య నిర్వహించిన టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో నికీ కలియంథ పునాచా విజేతగా నిలిచారు. ఈ క్రీడాకారుడు ఏ రాష్ట్రానికి చెందినవారంటే ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. క్రింది వారిలో విమల శాంతి జీవిత సాఫల్య లేదా సాహిత్య సాఫల్య పురస్కారము అందుకున్న ప్రముఖ అభ్యుదయ కథా రచయిత ఎవరు? ఆన్సర్ కేతు విశ్వనాథరెడ్డి గారు. నెక్స్ట్ వన్. ఈ 9 దేశాల విద్యామంత్రుల సమావేశానికి భారతదేశం నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించడం జరిగింది అంటే ఆప్షన్ బి సంజయ్ ధోత్రే. ఇటీవల ఏ దేశం మొదటిసారిగా అధునాతన నిఘా విధానము ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? ఆన్సర్ భారతదేశము. మన దేశంలో జాతీయ సముద్ర దినోత్సవాన్ని 1964 నుంచి ఏ రోజు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఏప్రిల్ 5. 2023 సంవత్సరానికి అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఏ వేదికపై నిర్వహించనుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఉజ్బెకిస్తాన్. ఇటీవల కేంద్రపాలిత ప్రాంతము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా మొదటి తులిప్ ఫెస్టివల్ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి జమ్మూ అండ్ కాశ్మీర్. దృష్టిలోపం ఉన్న వారికి వారి సమయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి టచ్ సెన్సిటివ్ వాచ్ను అభివృద్ధి చేసిన ప్రొఫెసర్ సిద్ధార్థ పాండా విశ్వరాజ్ శ్రీవాస్తవ ఏ IITకి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి IIT కాన్పూర్. నెక్స్ట్. ఇటీవల ప్రకటించిన 30వ GD బిర్లా అవార్డుకు ఎంపికైన సుమన్ చక్రవర్తి ఏ రంగంలో ప్రముఖులు అంటే పరిశోధకులు. నెక్స్ట్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. రాచరిక రాష్ట్రాల ఏకీకరణ తర్వాత అంటే సంస్థానాల ఏకీకరణ తర్వాత భారతదేశంలో ఈ క్రింది ప్రదేశాల్లో అప్పటికి ఫ్రాన్స్ కాలనీలు ఉన్నాయి. ఎక్కడండి? అన్నీ కూడా సరైనవే. పాండిచ్చేరి, కరైకల్, చందర్నగర్. నెక్స్ట్ అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. 2వ బర్మీస్ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి 1852. నెక్స్ట్. బర్మాలోని మాండలే జైలుకు బాల గంగాధర్ తిలక్కు ఏ సంవత్సరంలో శిక్ష విధించడం అయితే జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 1908. ఏ తేదీన సైమన్ కమిషన్ ముంబాయికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి 3 ఫిబ్రవరి 1928. క్రింది వారిలో వ్యక్తిగత సత్యాగ్రహము ప్రారంభించబడింది ఎందుకోసం? ఓకేనా, వ్యక్తిగత సత్యాగ్రహము ప్రారంభించింది దేనికోసం? ఆన్సర్ ఆప్షన్ సి మాట్లాడే హక్కును నిర్ధారించడానికి, అంటే మాట్లాడేటువంటి స్వేచ్ఛ కొరకు. నెక్స్ట్ వన్. 1907లో భారత వికేంద్రీకరణపై వేసిన రాయల్ కమిషన్ సభ్యులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రోమేష్ చందూర్ దత్. 1933లో కలకత్తా సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి నెల్లి సేన్ గుప్తా.
నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బ్రిటిష్ సామ్రాజ్యంలో BA డిగ్రీ పొందిన మొదటి మహిళ ఎవరు? అంటే కదంబిని గంగూలీ గారు. నెక్స్ట్, కలకత్తా మరియు డైమండ్ హార్బర్ మధ్య మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1851. గాంధీజీకి దేశ పితామహుడు అనేటువంటి బిరుదు క్రింది వారిలో ఎవరిచ్చారు? ఆన్సర్ ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చి ఉంటే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, కంపల్సరీగా షేర్ చేయండి. అన్అకాడమీలో కరెంట్ అఫైర్స్ పైన ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, జనరల్ స్టడీస్ పైన ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. కంపల్సరీగా అటెండ్ అవ్వండి. మన కోడ్ RKT10 ఉపయోగించి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని APPSC TSPSC కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సో చూసినట్లయితే అన్నీ కూడా అన్లాక్ అవుతాయి RKT10 కోడ్తో. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో ఫ్రెండ్స్, అందరికీ కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన RK పబ్లికేషన్ తరపున సో మంత్లీ మ్యాగజైన్ PDF రూపంలో అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఆల్మోస్ట్ 2020 అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉంది. సో ప్రజెంట్ మార్చి నెల వరకు కూడా ఉన్నాయి. ఒక నెలకు కేవలం 25 రూపాయలు మాత్రమే. ఓకేనా, 25 రూపాయలతో మీకు నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ లెస్ అమౌంట్, బట్ మీరు ఆ మెటీరియల్ చూసినట్లయితే చాలా వర్త్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, మార్చి నెల PDF మ్యాగజైన్ అండి ఇది. మరి ఈ నెల కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే దీని ప్రత్యేకత ఏంటంటే 1000 కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయండి పూర్తి వివరణతో. 600+ జనరల్ స్టడీస్ ప్లస్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. అన్లిమిటెడ్ స్టాటిక్ జీకే ప్రశ్నలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ నెల. మరి అంతేకాకుండా డైలీ ఫ్రీ క్లాస్ కూడా ఉంటుందండి. క్లాస్ కూడా మీరు ఫ్రీగా వినవచ్చు మన యొక్క ఛానల్లో. అంతేకాకుండా నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF పొందే విధానం ఏ విధంగా పొందాలండి? సో మీరు ఇక్కడ క్రింద చూపించినటువంటి నెంబర్ ఉంది కదా 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ, ఓకేనా, అమెజాన్ పే కానీ ఏదైనా ఒకటి పే చేసిన వెంటనే అక్కడ మీకు ఏదైనా డిస్క్రిప్షన్ రాయండి అని అడుగుతుంది కదా. సో ఏ మంత్ ఇది కావాలో అక్కడ మెన్షన్ చేసి ఏ టైంకి ఏ డేట్కి పే చేస్తున్నారు మీరు అనేది అక్కడ మెన్షన్ చేసి అది మంచిగా స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ పెట్టినట్లయితే వితిన్ 1 అవర్లోనే మీకు PDF అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఒక నెలకి కేవలం 25 రూపాయలు మాత్రమే అండి. ఓకేనా, 25 రూపాయలు ఇట్స్ నాట్ ఎ మ్యాటర్, బట్ ఆ మెటీరియల్ చూసాక మీకే అర్థమవుతుంది ఎంత వర్త్ఫుల్ మెటీరియల్ అనేది. ఓకేనా, సో అక్టోబర్ నుంచి అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకు ఏ నోటిఫికేషన్కైనా అక్టోబర్ నుంచి సరిపోతాయి కాబట్టి అక్టోబర్ నుంచి అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ మంత్ కావాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్. థ్యాంక్ యూ, బై.